పల్నాడు జిల్లా మాచర్ల నగర వనం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. వీరాంజనేయులు, ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? ధన్యవాదాలు. పల్నాడు జిల్లా మాచర్ల నగర వనం వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తుఫాను వాహనం అయితే పూర్తిగా తునాతునకలైంది. ఆ 4 చనిపోయిన 4 కూడా పూర్తిగా అందులో బాడీలన్నీ కూడా మృతదేహాలన్నీ కూడా ఆ తుఫాన్ వాహనంలో నిలిచిపోయిన పరిస్థితి ఉంది. తుఫాన్ వాహనంలో మరికొంతమంది కూడా ఉన్నారు. అంటే వీరంతా కూడా హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్నారు. వాళ్ళ బంధువులు ఎవరో మృతి చెందడంతో వీళ్ళంతా కూడా ఆ బంధువుల ఆ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. వీళ్ళు మాచర్ల మీదుగా ప్రకాశం జిల్లా కనిగిరి వెళ్తున్న నేపథ్యంలో, సమీపంలో ఉన్నటువంటి పామూరు వెళ్తున్న నేపథ్యంలో తెల్లవారుజామున ఈ మాచర్ల దాటిన తర్వాత నగరవనం సమీపంలో శివారులో ఉన్నటువంటి నగరవనం వద్దకు వెళ్ళగానే అక్కడ లారీ ఆగి ఉంది. వీరు వేగంగా వెళ్తున్న ఈ తుఫాన్ వాహనం ఆ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద తీవ్రత కూడా చాలా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే తుఫాన్ వాహనంలో ఎక్కువ మంది ఉన్నారు. ఈ 4 కూడా 2 మహిళలు, 2 పురుషులు అయితే అక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరికొంతమంది అయితే తీవ్రంగా గాయపడిన పరిస్థితి ఉంది. ఈ గాయపడిన క్షతగాతులను అయితే వెంటనే హుటాహుటిన స్థానిక మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలించి అక్కడ వైద్యం అందించారు. అయితే వారిలో కొంతమంది పరిస్థితి కొంచెం విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కూడా మెరుగైన వైద్యం కోసం అటు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అదేవిధంగా గుంటూరు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు చూసినట్టయితే ఈ ప్రమాదంలో మరికొంతమంది ఇంకా తీవ్రంగా కాళ్ళు చేతులు అంటే బాగా ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టిన నేపథ్యంలో ఆ తుఫాన్ వాహనం అయితే పూర్తిగా చెప్పాలంటే అసలు ధ్వంసమైపోయింది. ఇంకా లోపల చిక్కుకున్న మృతదేహాలను, అదేవిధంగా గాయపడిన వారిని తీయడానికి కూడా అటు పోలీసులు స్థానికులు అయితే తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి కష్టం మీద ఆ మృతదేహాలను వెలికి తీశారు. అదేవిధంగా గాయపడిన వారిని కూడా చాలా ఎంతో కష్టపడి శ్రమించి వాళ్ళందరినీ బయటికి తీసుకు వాళ్ళందరినీ హుటాహుట్టిన అయితే ప్రభుత్వ సాధించారు. అయితే బంధువుల ఇంట్లో జరిగినటువంటి ఒక మృతులు చనిపోవడంతో వారిని చూసేందుకు, అదేవిధంగా ఆ కార్యక్రమానికి హాజరవుతున్న క్రమంలో ఈ హైదరాబాద్ నుంచి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం, అందులో అక్కడికక్కడ 4 దుర్మరణం చెందడంతో అందరూ కూడా ఒక విషాదశాలి తలుపుని అని చెప్పొచ్చు. మరోవైపు ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారికైతే మెరుగైన వైద్యం అందించేందుకు అటు వైద్యులు అదేవిధంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు వీరాంజనేయులు. God.